Education here at Sun can be an excellent choice for any students. ఈ సందర్భంలో ఒక మాట ఏం చెప్పుకోవాలంటే నిరేన్ డే అని చెప్పి సొలిసిటర్ జనరల్ ఉండేవాడు ఒక ఆయన. సొలిసిటర్ జనరల్ అంటే ప్రభుత్వం తరఫున పెద్ద అవునవును. హైయెస్ట్ లాయర్ ఇప్పుడు తుషార్ మెహతా ఉన్నట్టు. అక్కడ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుందంటే ఎంతవరకు వెళ్ళిందంటే అక్కడ ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ దే స్టాండ్ టు బి సస్పెండెడ్. సో దేర్ ఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ వాక్ స్వాతంత్రం కానీ ఉండదు. అంతేకాకుండా ఫ్రీడమ్ టు లిబర్టీ టు జీవించడానికి కూడా హక్కు ఉండదు అనే మాట మాట్లాడితే జడ్జి గారు ఏమన్నాడంటే చంద్రచూడు అంటే మన రిటైర్ అయిన తండ్రి హెచ్ఆర్ కన్నా ఉన్నాడు బెంచ్లో. ఏమయ్యా అసలు పోలీసు వాడు ఎవడన్నా చంపేసినా కూడా దానికి ఏమి అప్పీల్ లేదా, ఇక ఇట్ ఈస్ స్కాట్ ఫ్రీ అని చెప్పాడు. నిజమేనండి. ఒక విచిత్రమైన వాదన చేశాడు. యువర్ హార్ట్ దాని మీద స్పందించవచ్చు, అదే మాదిరిగా నా హార్ట్ స్పందించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ది రూల్ పొజిషన్ ఈజ్ సచ్, ఈ అమెండ్మెంట్ తోటి ఆ అధికారం గవర్నమెంట్కి ఉన్నది, దానికి విచారం లేదు, అప్పీల్ లేదని మాట్లాడాడు. అంటే గవర్నమెంట్ మాత్రమే స్పందిస్తుంది ఏదైనా లేదు, దాని మీద అప్పీల్ లేదని మాట్లాడాడు. మాట్లాడితే ఇంకో మాట ఏం చెప్పాడంటే పోలీసు వాడు ఎవరన్నా కాల్ చేస్తే వాడు యూనిఫారంలో ఉంటే కేసు లేదు, యూనిఫారంలో లేకుండా మఫ్తీలో ఉంటే కేసు ఉంది అని మాట చెప్పాడు. అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళిన తర్వాత ఇక బయటకు వచ్చినా కూడా ఈ నిఘా ఉంది, ఇటు నిఘా ఉందని చెప్పి నేనేం చేశానంటే అప్పుడు ఢిల్లీ పోయాను. ఢిల్లీ పోయి అప్పుడు మాది స్వతంత్ర పార్టీ వచ్చి లోక్దళ్లో కలిసింది. అప్పుడు ఒక్క మాట, ఇక్కడ మీరు రిలీజ్ అయ్యారు, మీతో పాటు రామ్మూర్తి గారు రిలీజ్ అయ్యారు. చాలా మంది ఉన్నారు కదా, అంటే రామ్మూర్తి గారు కాకుండా ఇంకా మగ్నేని బసవ పున్నయ్య గారు లాంటి వాళ్ళు బసవపున్నయ్య గారు వాళ్ళు అసలు 10 రోజుల్లోనే రిలీజ్ చేసి వెళ్ళిపోయారా వాళ్ళంతా? రిలీజ్ చేసి ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు మీతో పాటు? కొల్లాంకి గారు ఉన్నాడు, తర్వాత చివరి వరకు ఉన్నాడు ఆయన. మాధవ నారాయణ సింగ్ గారు చివరి వరకు ఉన్నాడు. అదే మాదిరిగా ఈయనగా ఎవరు మన కొమరగిరి కృష్ణమోహన్ వాళ్ళు చివరి వరకు ఉన్నారు. ఇది 21 నెలల పాటు ఉన్నారు. తర్వాత తుమ్మల చౌదరి గారిని మధ్యలో అనారోగ్య కారణాల వలన ఆయన రిలీజ్ చేశారు. హరిబాబు వాళ్ళని మధ్యలో రిలీజ్ చేశారు. ఇలాగా కొంతమంది తపాల వారీగా రివ్యూ చేసి రిలీజ్ చేశారు. వీళ్ళంతా రాజమండ్రి జైల్లో మీతో పాటు? రాజమండ్రి జైల్లో ముందు మేము 50 మందిలో. తర్వాత నన్ను విచారణ కొరకు తీసుకొచ్చినప్పుడు చెంచులగూడ జైల్లో పెట్టారు మొదటి. చెంచులగూడ జైల్లో అప్పుడు మాతో పాటు చరబండరాజు, వరవర్రావు, రాయి నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఎవరు గవర్నర్ అయ్యాడు ఆయన, తర్వాత ఇంద్రసేనారెడ్డి, తర్వాత శీతల్ సింగ్ లస్కరి, ఈ శేషాచారి, వీళ్ళంతా దీంట్లో ఉన్నారు ఇక్కడ చెంచులగూడ జైల్లో. తర్వాత మళ్ళీ విచారణ కొంత అయినాక మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ముషీరాబాద్లో పెట్టారు. ముషీరాబాద్లో ఎవరెవరు ఉన్నారంటే అప్పుడు వి రామారావు, బి సత్యనారాయణ రెడ్డి, ఆయన కూడా గవర్నర్ చేశాడు. తర్వాత తరిమిన నాగిరెడ్డి గారి తమ్ముడు రామదాసు రెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి. ఆయన రాజారెడ్డి ఫ్యాక్షన్ దాంట్లో ఫ్యాక్షనిస్ట్గా వచ్చాడు. ఈ మీసా చట్టం మేసా కింద ఫ్యాక్షనిస్ట్గా వచ్చాడు. అదెట్లా? ఇప్పుడు మేసా కింద ఫ్యాక్షనిస్టులు కూడా మేసా కింద పెట్టారు. తర్వాత కొంతమంది అదేంటి బ్లాక్ మార్కెటర్స్ని ఇటువంటి వాళ్ళు కూడా పెట్టారు. తర్వాత కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నాడు అక్కడప్పుడు. ఇలాగా ఉన్నారు. తర్వాత వైసీ రంగారెడ్డి గారు, తర్వాత డి సూర్యప్రకాష్ రెడ్డి గారు, కొంతమంది ఇంకా అటుపక్క గుంతకల్లు అనంతపురం జిల్లా వాడు గుప్తా గారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ సమరయోధులుగానే చూడాలా? అంటే స్వాతంత్ర సమరయోధులు అని నేను అనట్లేదు. మీరందరూ ఎమర్జెన్సీ వల్ల దేశంలో ఇప్పుడు చూడలేదుగా. అప్పుడు మొత్తం అంటే ఫ్యాక్షనిస్టులను కూడా అట్టే చూడాల్సి వస్తుందా? మీలాంటి వాళ్ళ కోణంలోనే చూడాలా? వాళ్ళని కూడా మేసా కింద పెట్టారు. మరి అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు చూడలేదుగా వీళ్ళు. ఇప్పుడు వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ఎవరిని సమరయోధుల కింద చూడలేదు కదా. చూడలేదు, చూసినప్పుడు సంగతి కదా అది. చూసినప్పుడు సంగతి కదా. అంటే మీరు వ్యతిరేకంగా గళమెత్తారు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మీరు మీటింగ్ పెట్టారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. కాదు, కొన్ని రాష్ట్రాల్లో
వీళ్ళని కూడా స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి మధ్యప్రదేశ్ ఇటువంటి చోట చేశారు, కానీ మన రాష్ట్రంలో లేదు కదా, చేయలేదు కదా. మన రాష్ట్రంలో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పెద్దగా సాగల. ఎందుకంటే సంజీవ్ రెడ్డి అంటాడు అరెస్ట్ కాలేదు. సంజీవ్ రెడ్డి గారిని కనీసం జైల్లో ఉన్నాడు, ఇంటికి వెళ్ళి కొంచెం పలకరించడండి, కొంచెం వాళ్ళకి ధైర్యం వస్తుంది పెద్దవాళ్ళకి అని అంటే దానికి కూడా ఆయన ముందుకు రాలేదు. అలాగే పెద్దగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో పెద్దగా జరగలేదు అసలు. దానివలన వ్యతిరేకత కూడా రాలే గవర్నమెంట్ మీద. అప్పుడు పోనీ ఎమర్జెన్సీ నాటి ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నారా? ఎదుర్కోలేదా? అసలు ఎమర్జెన్సీ లాంటి అంత నిర్బంధం లేదు మన రాష్ట్రం. నిర్బంధం లేదా? ఓకే. అంత స్పీడ్ లేదు, అంత అవసరం కూడా లేకపోయింది. దాన్ని ఎవడన్నా రెసిస్టెన్స్ ఇస్తే కదా వచ్చేది నిర్బంధం. అదేలేండి, రెసిస్టెన్స్ ఇస్తే కదా వచ్చేది. తర్వాత ఏమో కాంగ్రెస్ పార్టీ 77లో మళ్ళీ స్ప్లిట్ అయింది నవంబర్లో. స్ప్లిట్ అయ్యి 2 ముక్కలైంది. 2 ముక్కలైనాక ఇందిరాగాంధీ ముక్క, తర్వాత ఏమో మిగతా కాంగ్రెస్ ఏమో కామరాజ్ నడవరాళ్ళు అవతల పక్క ఉన్నారు. వెంగళరావు గారు లేకపోతే బ్రహ్మానంద రెడ్డి వీళ్ళంతా పాత కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ ముక్కకే మన తర్వాత ఎన్నికల్లో నెగ్గారు వాళ్ళు. చెన్నారెడ్డి గారు ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అంటే డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే, మీరేమో అప్పుడున్న ప్రభుత్వం పాలనను వ్యతిరేకించిన విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఫ్యాక్షనిస్టుల దీంట్లో వచ్చారు, వాళ్ళు కూడా మీసా కిందనే వచ్చారు, అరెస్ట్ చేశారు అని అన్నారు కదా. సో మీకు వాళ్ళకి తేడా లేకుండా అయిపోయింది కదా. అప్పుడు ఏం లేదు, మీసా కిందనే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు, ఎట్లా రిలీజ్ అయ్యారు? వాళ్ళు ఏదో కొంతమంది మేనేజ్ చేసుకుని రిలీజ్ అయ్యారు, అంత దీర్ఘకాలం ఉండలేదు. కొంతమంది మాత్రం ఉండుంటారు, కానీ ఎక్కువ మంది రిలీజ్ అయిపోయారు. బ్లాక్ మార్కెట్ చేసిన వాళ్ళు ఏదో గవర్నమెంట్ మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళు కలిసేవాళ్ళ, మీతో కలిసేవాళ్ళ? మేము కలిసేవాళ్ళం కదా పెద్దగా. అవునా? తర్వాత కరుణాకర్ రెడ్డి ఎప్పుడో గుర్తు చేశాడు, మేము కూడా ఉండేవాళ్ళం అండి, మీరు పెద్ద పట్టించుకునేవారు కాదు, ఓకే, మీరు ఏదో D20 అని లేకపోతే అదని ఇదని మాట్లాడుకుంటారు. మీరేం చేస్తుండేవాళ్ళు అప్పుడు లోపల ఉన్నప్పుడు? ఈ కోర్టు పోనీ కాగితాలు లేకపోతే వార్తలు ఏమొస్తున్నాయి, ఏంటి ఏం జరుగుతుంది అని తెలిసి మాట్లాడుకుంటాం. కనీసం అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీకు అసలు పట్టేది కాదు, పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు అయితే.